హలో విద్యార్థులు, స్క్రూ థ్రెడ్ కటింగ్, ఎక్స్టర్నల్ మెట్రిక్ థ్రెడ్, టూల్ గ్రైండింగ్ అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు: చక్ ని కేంద్రీకరించడం ద్వారా జాబ్ పై అండర్ కట్ చేయండి. బయటి భాగంలో మెట్రిక్ వి థ్రెడ్లను కత్తిరించండి. పిచ్ గేజ్ మెట్రిక్ ఉపయోగించి ప్రొఫైల్ ను చెక్ చేయండి. మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్: లేత్ మషీన్, కటింగ్ టూల్ లేదా థ్రెడింగ్ టూల్, హ్యాండ్ టూల్స్, థ్రెడ్ కటింగ్ గేర్స్ లేదా లీడ్ స్క్రూ, వర్నియర్ క్యాలిపర్స్ లేదా మైక్రోమీటర్స్, డయల్ టెస్ట్ ఇండికేటర్, కటింగ్ ఆయిల్ లేదా ల్యూబ్రికెంట్, స్క్రూ పిచ్ గేజ్ మెట్రిక్. ప్రాసెస్: రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని చెక్ చేయండి. జాబ్ ని 4 జా చక్ లో 60 మిల్లీమీటర్ వెలుపలకి మరియు ఒక ఎండ్ వైపు ఫేస్ చేసిన తర్వాత 4 జా చక్ ని టైట్ చేయండి. వ్యాసం 38 మిల్లీమీటర్ గరిష్ట పొడవు వరకు టర్న్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 2x45 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్ ను చక్ లో తలక్రిందులుగా పట్టుకొని దాన్ని టర్న్ చేయండి. ఎండ్ ని ఫేస్ చేయండి మరియు మొత్తం పొడవు 120 మిల్లీమీటర్ ని నిర్వహించండి. జాబ్ ని సెంటర్ ను డ్రిల్ చేయండి మరియు డెడ్ సెంటర్ నుండి సపోర్ట్ ఇవ్వండి. టర్న్ వ్యాసం 30 మిల్లీమీటర్ నుండి పొడవు 80 మిల్లీమీటర్. వ్యాసం 24 మిల్లీమీటర్ పొడవు 30 మిల్లీమీటర్ కి టర్న్ చేయండి. వ్యాసం 20 మిల్లీమీటర్ ఇంటూ 10 మిల్లీమీటర్ పొడవులో అండర్ కట్ పెట్టండి. వ్యాసం 20 మిల్లీమీటర్ తో వ్యాసార్థం R2 గీయండి. మషీన్ ని 3 మిల్లీమీటర్ పిచ్ కి మరియు స్పిండిల్ స్పీడ్ లివర్ ను రఫింగ్ స్పీడ్ లో 1/3 కి సెట్ చేయండి.
సెంటర్ గేజ్ ని ఉపయోగించి 60 డిగ్రీ థ్రెడింగ్ టూల్ ని సెట్ చేయండి. M24x3 మరియు M30x3 కి థ్రెడ్ ని కట్ చేయండి. స్క్రూ పిచ్ గేజ్ సహాయంతో థ్రెడ్లను చెక్ చేయండి. ఈ వీడియోలలో చక్ లో డ్రిల్ చేసిన జాబ్ పై అండర్ కట్ ఎలా చేయాలో, ఎక్స్టర్నల్ భాగంలో మెట్రిక్ వి థ్రెడ్లను ఎలా కత్తిరించాలో, మనం మెట్రిక్ స్క్రూ పిచ్ గేజ్ ని ఉపయోగించి ప్రొఫైల్ ను ఎలా చెక్ చేయాలో నేర్చుకున్నాము. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజ్ ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్ ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.